నుంచి ఉంటున్నారు? మేము వచ్చి ఒక 9 months అవుతుందండి. లాస్ట్ ఇయర్ వచ్చాము. లాస్ట్ ఇయర్ మేకి వచ్చాము. వచ్చిన తర్వాత ఇంకా లాస్ట్ మంత్ మేకి వచ్చాము. ఒక 9 months అవుతుందండి. అసలు ఏ ఇంటిమేషన్ లేదు, అసలు ఏం లేదు. ఓనర్ నుంచి లేదు, ఇక్కడ మీడియేటర్ ఉంటారు వాళ్ళ నుంచి ఏమీ లేదు. మార్నింగ్ సడన్ గా హైదరాబాద్ వచ్చారు, బ్యాంక్ చేశారు డోర్. ఎవరు అంత గట్టి కొడుతున్నారని లేచి చూసేసరికి వాళ్ళు అనడం ఏంటంటే మొట్టమొదటి మాట, డెమోలేషన్ అవుతుంది ఇల్లు, మీరు ఇప్పుడు అర్జెంట్ ఖాళీ చేసిమని. ఏం అర్థం కాలేదు, మైండ్ అంతా బ్లాక్ అయిపోయింది. ఏం డెమోలేషన్ ఏంటి, ఇప్పుడు మార్చేయడం, ఇప్పటికిప్పుడు వేకేట్ చేయమంటే ఎక్కడికి వెళ్తే ఏంటి అని బయటకు చూస్తే జనాలందరూ అదే చెప్తున్నారు. మా ఓనర్ అతనేమో దుబాయ్ లో ఉంటారు, ఇంకొక అతనికి ఇక్కడ అడిగితే ఏం ప్రాబ్లం లేదని అన్నారు. ఒక 1 hour లోన అతను కూడా చేతులు ఎత్తేసి ఇంక మేమేం చేయలేము, ఖాళీ చేసేయండి అన్నారు. ఏం ఇన్ఫర్మేషన్ లేదు. హైదరాబాద్ అడిగితే వాళ్ళు అంటున్నారు మేము గవర్నమెంట్ నుంచి ఒక 3 times ఓనర్ కి మేము పంపించాము, వాళ్ళు మీకు చెప్పాలి, వారు మీకు చెప్పలేదు కాబట్టి అది మేము గవర్నమెంట్ ఏం చేయలేమని వాళ్ళ వర్జన్ లో వాళ్ళు చెప్తున్నారు. మరి మాకు చెప్పాలి కదా, మాకు తెలిస్తే కనీసం ఒక 1 day నిన్న చెప్పినా కనీసం ఇంత ఫర్నిచర్స్ ఇవన్నీ కూడా ఎంత కాస్ట్లీ పెట్టి కొనుక్కొని ఇప్పుడు అసలు ఎక్కడికి వెళ్ళాలి కూడా ఈ సామాన్లు పట్టుకొని తెలియదు. ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పటికిప్పుడు మార్నింగ్ 7 o'clock నుంచి ఇదంతా స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇల్లు ఎక్కడ వెతుక్కోవాలి, ఈ సామాన్లు ఎక్కడ పెట్టాలి? ఇప్పుడేమో ఇది డిమాలిష్ చేస్తాను అంటున్నారు ఒక 1 hour లోన. ఈ సామాన్లు ఎక్కడ పెట్టాలి? ఏం అర్థం కావట్లేదు. వాళ్ళు అసలు కాంటాక్ట్ లోకి రారు. వాళ్ళు ఏమన్నారంటే ఇంకా అంతే, ఇంకా మీడియేటర్ అంటున్నాడు. అండం ఏమంటే మేము ఇంకా మాట్లాడాము, గవర్నమెంట్ దగ్గర నుంచి మాట్లాడాము, ఎటువంటి రెస్పాన్స్ అయితే ఇంకేం చేయలేము ప్రస్తుతానికి, మరి మీకు ఖాళీ చేసేయండి, తీసేసేయండి అని అన్నారు. ఇంకా అప్పటికప్పుడు ఇంకా అన్ని తీసుకొని చేసుకొని ఇక్కడ ఉన్నాం ఇంకా సెల్లార్ లో. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటో ఏం తెలియదు. ఏమంటే వాళ్ళంటే మాకు తెలియదు అంటున్నారు. ఇప్పుడు ఓనర్స్ అడిగితే వాళ్ళు అంటున్నారు మాకెవరు ఏం చెప్పలేదు, మాకు ఇప్పటి వరకు ఏం రాలేదు అంటున్నారు. హైదరాబాద్ కి అడిగితే వాళ్ళు చెప్తున్నారు మేము 3 times అడిగాము, 3 times పంపించాము, మీకు అది ఓనర్ కే వెళ్ళింది, 4th time వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదు, కనీసం రెస్పాన్స్ వచ్చినా మేము ఏమో ఏదో చేసే వాళ్ళని వారి వర్షన్ లో వాళ్ళు చెప్తున్నారు. మరి ఏం తెలియదు అసలు ఏం జరిగింది అనేది తెలియదు. ఇప్పుడు ఇంక చూస్తున్నారుగా, ఇంకేం పరిస్థితి, ఇంకా అంతే, ఇంకా అగమ్య గోచరం లాగా, ఇంకా నథింగ్. అంటే ఇంకా డెస్టినేషన్ ఏదో తెలీదు, ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. ఇంకా చూడాలి ఇంకా పరిస్థితి ఎలా ఉంటుంది. లేదు ఇంకా చాలా మంది ఇప్పుడు చాలా అట్ ఏ సెకండ్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మీరు వెళ్ళిపోండి అంటే ఎక్కడికి వెళ్ళిపోవాలి? అసలు కనీసం ఒక 5 days, ఒక 1 week ఇచ్చినా మనం ఏదైనా చూసుకొని ఏదో మనం ఇంకా వెళ్ళిపోతాం కదా. మార్నింగ్ వచ్చి వాళ్ళు ఎలా చెప్పడం అంటే, వాళ్ళు ఇంకా ఎవరిని బ్లేమ్ చేయాలో కూడా ఇంక తెలియట్లేదు. ఏంటంటే అట్ ద ఎండ్ ఆఫ్ ది డే అమాయకమైన జనాలు మనమే ఇంకా ఇలా బలి అవ్వడం తప్ప ఇంకేం లేదు. ఎక్కడైనా అదే కనిపిస్తుంది, ఇంకొకసారి ప్రూవ్ అయింది అంతే. ఏం లేదు, మార్నింగ్ వచ్చారు, 7 o'clock వచ్చారు, 8 o'clock కి కొట్టేశారు. ఇంకా కొట్టేసి ఇంకా మేము ఇంకా మాకు వచ్చింది ఆర్డర్స్ వచ్చింది, మేమేం చేయలేం మేడం, మీరు కావాలంటే మాట్లాడుకున్నారు. మాట్లాడితే ఎవరు ఏం రెస్పాండ్ అవ్వట్లే, ఏం అవ్వలేదు. ఇంకా మా ఫర్నిచర్ కూడా అంతా పోయింది. అటువైపు బాల్కనీ కొట్టేశారు, అంతా కొత్తవే, ఇంకా న్యూ ఫర్నిచర్ న్యూ అంతా ఉన్నది. వాషింగ్ మిషన్ పోయింది. ఏం చెప్పాలని కూడా ఏం మాటలు రావట్లేదు, ఏం అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ పని చేయడం లేదు. ఏం చెప్పాలి, ఎవరు ఏం చేస్తే ఎవరి నుంచి? ఇప్పుడు గవర్నమెంట్ అంటే ఫర్ పీపుల్, టు పీపుల్, ఫర్ ద పీపుల్ అని అంటారు. అసలు పీపుల్ ని ఎవరు ఇక్కడ పట్టించుకుంటున్నారు? ఎవరు పట్టించుకోవడం లేదు. ఆఖరికి పాలిటిక్స్ వాళ్ళు ఎలాగ ఉంటే అలాగ ఉన్నామండి, మనకి ఆ సంబంధం లేదంటే మనం ఉంటాం. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఇక్కడ బలి అవుతున్నారు ఎవరు అని అంటే మనుషులు, మేము సామాన్యంగా ప్రజలే బలి అవుతున్నారు. ఇంక అంతకు మించి ఇంకేం చెప్పాలని కూడా ఇంక నాకు ఐ డోంట్ హ్యావ్ ఎనీ వర్డ్స్ అంతే.